సో మస్తాన్ రావు గారు 2450 ఎకరాలనైతే డెమాలిష్ చేయడం జరిగింది. హైడ్రా లేకపోతే రంగనాథన్ అనుకోవచ్చు. సో ఇన్ని ఎకరాలలో ఏ ఒక్క ఎకరం అయినా నిజాయితీగా లీగల్గా ఉన్న ఎకరాన్ని కూడా వీళ్ళు డెమాలిష్ చేసిన పరిస్థితులు లేకపోవచ్చు అంటారా మస్తాన్ రావు గారు? చెప్పండి. హైడ్రా జూలై 2024లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాదాపు 3000 మంది ఎక్స్ ఆర్మీ కావచ్చు, కొంతమంది రాజీనామా చేసిన రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరితో కూడా తీసుకొచ్చిన పరిస్థితి. అసలు దాన్ని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, అప్పట్లో హైదరాబాద్ లో భారీ వర్షాలకు అసలు రోడ్లన్నీ కూడా కాలువల్లా మారిపోయిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున వర్షపు నీరుతో వరదలు వచ్చిన పరిస్థితి. దీనికి కారణం ఏంటని అధ్యయనం చేపిస్తే, ఈ చెరువులు కావచ్చు, ఏదైతే నగరం మధ్య నుంచి వెళ్తున్న నాళాలు కావచ్చు, హైదరాబాదు ఎప్పుడైతే నగరం నిర్మాణమైన తొలినాళ్ళలో ఉన్న చెరువులు నాళాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురి కావడంతో వాటిలో వాటర్ ఫ్లో అనేది వెళ్ళలేక అదంతా కూడా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. కాబట్టి అసలు దీనికి సంబంధించి ఏ భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలు అయ్యాయి వాటిని సంబంధించి రిమూవ్ చేసి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా ఈ రెండు, అంటే నాకు తెలిసి ఏంటంటే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, అంటే దీని ప్రధానమైన లక్ష్యం ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ డిజాస్టర్, అంటే ఏదైతే ప్రకృతి సహజంగా ఉండాల్సినవి కూడా వాటిని కబ్జాకు గురైనయో అవన్నీ కూడా తీసివేయటం, అదేవిధంగా సేఫ్ గార్డ్ చేయటం, పబ్లిక్ అసెట్స్ భూ ఆక్రమణలకు గురైతే వాటిని సేఫ్ గార్డ్ చేయటం. అంటే అటు పక్కన వరదలు వర్షాలు పడినప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఏదైతే ఆక్రమణలైన ప్రభుత్వ ఆస్తులు రక్షించడం. సో ఇది రంగంలోకి దిగిన తర్వాత ఏదైతే వాళ్ళు బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్ కానీ నిబంధనలన్నీ కూడా ముందు పెట్టుకొని, సో ఎక్కడెక్కడైతే ప్రజల ఆస్తులు, అదే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అక్కడ ఆక్రమణకు గురయ్యా ఒకటొకటి తొలగించుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు అన్నది ఇందాక వాస్తవం, ఏదైతే మీరు ప్రశ్న వేశారో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ చెరువులను ఆక్రమించుకున్నప్పుడు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని ఉంటుంది, డిటిసిపి వాళ్ళు కావచ్చు, రేరా వాళ్ళు కావచ్చు, ఇంకా రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేక వెంచర్లు వేసినప్పుడు ప్రభుత్వం ఉన్న సంస్థలే అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకందరికీ కూడా డాక్యుమెంట్స్ ఇచ్చారు, మీరు నిర్మించుకోమన్నారు, దానికి సంబంధించి వసూలు చేశారు, దానికి సంబంధించి కరెంటు కనెక్షన్లు ఇచ్చారు, దానికి సంబంధించి ఇంకా ఏదైతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించుకున్నారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వేసింది కూడా ప్రజలందరూ కూడా, మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నా కూడా మా ఇల్లు ఎందుకు కూలగొట్టారనేది వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు. వాళ్ళకి కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చారా, లేదా ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళందరినీ రిటైర్ అయినా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ బాధ్యులు చేసి వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడం, వాళ్ళ పెన్షన్లన్నింటినీ కూడా మళ్ళీ రికవరీ చేయడం ఏమైనా చేశారా అంటే ఏం లేదు. తప్పంతా ప్రజలదే కాబట్టి ప్రజలు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నా కూడా మీరు గతంలో ఎవరో ఆక్రమించి అమ్మిన స్థలాన్ని కొన్నారు కాబట్టి మీరు బాధితులు, అంతే, మీరు ఆక్రమణదారులు అని చెప్పేసి మొత్తం కూడా కూలగొట్టిన పరిస్థితి. దాదాపు వాళ్ళు రంగనాథ్ గారు ప్రెస్ మీట్లో వెల్లడించిన ప్రకారం చూస్తే మీరు చెప్పారు 2000 ఎకరాలు పైగా, అదేవిధంగా 1,10,000 కోట్లకు పైగా ఆస్తులను పరిరక్షించామన్నారు. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇవాళ ఏంటి జరుగుతోంది, చాలామంది మీరు ఇందాక చెప్పారు కోర్టుకు వెళ్ళారు, మేము సరిగ్గానే కొన్నాము, మాకే డాక్యుమెంట్స్ ఉన్నాయి, రెవెన్యూ డాక్యుమెంట్స్ ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా చేస్తారని వెళ్తే దాదాపు 63 మంది ధైర్యం చేసి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. అవన్నీ కూడా ఏంటి, వాళ్ళు కోర్టు దగ్గర నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నా కూడా వాటిని రంగనాథ్ గారు ఆధ్వర్యంలోని అధికారులు బృందం వెళ్ళి కూల్చేసింది. సో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించింది అని 63 మంది వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు హైకోర్టు రెస్పాండ్ అయిన ఇష్యూ చూస్తే, ఏదైతే మల్కాజ్గిరిలో ఉన్న లోతుకుంట 1, 2, 3 వీటికి సంబంధించి సర్వే నెంబర్లలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 40 ఎకరాలకు సంబంధించి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు. సో అక్కడ ఒకసారి పిటిషన్ అక్కడ హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్న తర్వాత అధికారుల బృందం వెళ్ళి ఆ ఫెన్సింగ్ అంతా పూర్తి చేసింది. సో ఇది తప్పు, మేము జోక్యం చేసుకుంటున్నామని హైకోర్టు
2 కాదు 3 సార్లు మళ్ళీ ఇచ్చినా కూడా మళ్ళీ అధికారుల బృందం అక్కడికి వెళ్ళటం మీద కోర్టు చాలా సీరియస్ అయింది. అసలు రూల్ ఆఫ్ లా ఉందా లేదా, అసలు మా హైకోర్టు ఉత్తర్వులని వీళ్ళు ఎవరన్నా పరిగణిస్తున్నారా లేదా, హైకోర్టు అంటే అసలు వీళ్ళకి గౌరవం ఉందా లేదా, అసలు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు, అక్కడ అధికారి ఎవరు, ఎందుకు ఇట్లా హైకోర్టు ఉత్తర్వులు న్యాయస్థాన ఉత్తర్వులను ధిక్కరించే సాహసం ఇన్నిసార్లు ఎందుకు చేస్తా ఉన్నారు, 63 మంది ఎందుకు కోర్టు ధిక్కరణలు చేశారు, ఇవన్నీ కూడా క్వశ్చన్లు వేసిన పరిస్థితి. అసలు ఏకంగా శుక్రవారం రోజైతే అసలు ఈ హైడ్రా ఎక్కడైతే చర్యలు చేపట్టిందో మేము ఆర్మీని రంగంలో దించుదామని చెప్పేసి ఉత్తర్వులను కూడా హైకోర్టు రెడీ చేసిన పరిస్థితి. అయితే ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో అవి ఇంకా ఆదేశాలుగా మారలేదు. అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్లకుండానే ఈ విషయం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారికి తెలియడంతో సుదర్శన్ రెడ్డి గారు ఏం చేశారు, వెంటనే హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వచ్చి, లేదు సార్ మేము అఫిడవిట్ వేస్తాము, దానిలో హైకోర్టుకి క్షమాపణ కూడా చెప్తాము, ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా అన్ని కూడా చేస్తామంటే అప్పటికి టెంపరీగా హైకోర్టు ఆ ఆర్మీని దించుతామనే ఉత్తర్వులను ఆపేసిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు మార్నింగ్ కి వాయిదా వేశారు. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా జరిగినప్పుడు రంగనాథ్ గారు కూడా ఇక్కడ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఆయన ఏమంటారంటే ఇప్పుడు అటెండ్ అయినప్పటికీ కూడా ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఆయన పత్రంలో ఆయన ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో చెప్పినప్పటికీ కూడా ఆ హైకోర్టుకి ఆ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్స్ వేరే, వాస్తవంలో భూమి దగ్గర వేరే అండి అనేది చెప్పబోయారు. సో దానికి హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మీరు చాలా తలబిరుస్తానంతో వ్యవహరిస్తున్నారు, మీరు అహంకారంతో వ్యవహరిస్తున్నారు, ప్రజలకి సంబంధించిన ఆస్తుల విషయంలో మీరు ప్రభుత్వ ఆస్తులకి ప్రొటెక్షన్ చేయాలి లేదా చెరువులు కాపాడాలి, కానీ ప్రైవేటు ఆస్తుల్లోకి ఎందుకు చొరబడుతున్నారు, మీకు ఎవరు ఇచ్చారు, మీ అధికారం ఎవరిచ్చారు చెప్పండి అని చెప్పేసి హైకోర్టు నిలదీసిన పరిస్థితి. సో రంగనాథ్ గారు చెప్పిన సమాధానంతో కావచ్చు, అడ్వకేట్ జనరల్ గారు సబ్మిట్ చేసిన అఫిడవిట్తో కావచ్చు, హైకోర్టు సంతృప్తి చెందలేదు. అందువల్లే ఈరోజు హైకోర్టు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇంకా మనకి హైకోర్టు నుంచి ఉత్తర్వులు మొత్తం కూడా డాక్యుమెంట్స్ బయటికి రాలేదు. ఏం ఆదేశాలు ఇచ్చింది, ఎలా ఇచ్చింది, రంగనాథ్ గారిని తొలగించాలా, తొలగించిన తర్వాత ఎవరిని పెట్టాలి, అంటే ఇంకా ఉన్నతాధికారులను ఇక్కడ నియమించాలా ఏంటి, అదే సిఎస్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో హైకోర్టు ఉత్తర్వుల మీద, ఇవన్నీ కూడా హైకోర్టు ఉత్తర్వుల మీద డాక్యుమెంట్స్ ఏదైతే ఆదేశాలు ఉన్నాయో క్లారిటీ వచ్చిందో తెలుసు. ఇప్పుడు కొద్దిగా అక్కడ న్యాయ సమాచారం అందుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రంగనాథ్ గారి మీద సీరియస్ అవ్వటం, అదేవిధంగా రంగనాథ్ గారిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి ఒక స్కెల్టన్ లాంటి ఆదేశాలు మాత్రమే వచ్చాయి బయటికి. నిజంగా హైకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చింది, విస్పష్టంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు కావచ్చు, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఈ 3 సార్లు ఏదైతే ఒకే ఇష్యూలో కోర్టు ధిక్కరణ చేసిన పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా ఏం వ్యాఖ్యానించింది ఏంటి అనేది పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒకటైతే చెప్తాను, రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ నగరంలో చెరువులు కుంటలు రక్షించాలి లేదంటే వరదల నుంచి రక్షించాలని చేపట్టారో ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అఫ్కోర్స్ రక్షించుండొచ్చు, మీరు చెప్పిన 1,00,000 కోట్లు రక్షించుండొచ్చు, ఆస్తుల్ని 2,000 పైగా ఎకరాలను కూడా రక్షించుండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ సర్కార్కి మాత్రం ఇది పెద్ద గుదిబండగా తయారనే మాట వాస్తవం. ప్రజల్లో ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతులను మాత్రం చాలా దిగువ స్థాయికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆక్రమణలు తొలగించినప్పటికీ కూడా, భూ కబ్జాలను నివారించినప్పటికీ కూడా మీరు అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోలేదు, అలా ప్రభుత్వం బాధ్యత వహించి ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు, జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో కట్టుకున్న ఇళ్లను ఈ విధంగా అమానుషంగా నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే అధికారం మీకు ఎవరిచ్చారనే ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు దొరకలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పటికీ వెంటాడుతుంది, దీనిలో అనుమానమే లేదు. ఆ పర్యవేక్షణమే ఈ రోజు హైకోర్టు వ్యాఖ్యల రూపంలో కూడా వచ్చిందని కూడా మనం చెప్పచ్చు.